జగిత్యాల అర్బన్ మండలం అంబార్పేట రైతు వేదిక వద్ద రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. రైతులందరికీ రుణమాఫీ అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేశారు. అర్హులైన తమకు రుణమాఫీ రాలేదని ప్రభుత్వం వెంటనే రుణమాఫీ అందేలా చూడాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జగిత్యాల అర్బన్ మండలం అంబార్పేట గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి జగిత్యాల అర్బన్ క్లస్టర్ రైతు వేదిక దగ్గర అంబార్పేట, హస్నాబాద, దరూరు, మోతే, తిప్పన్నపేట, మా అంబార్పేట శివార్లో ఉన్నటువంటి రైతులు, అంతర్గాం గ్రామ రైతులు కూడా చాలామంది 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే మన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రైతు రుణమాఫీని 3 విడతలలో చేస్తామని చెప్పడం జరిగింది. మొదటి విడతలో 1 లక్షలోపు అన్నారు. 1 లక్షలోపులో 10,000 ఉన్నటువంటి హస్నాబాద గ్రామ రైతు పునుగోటి సాగర్ రావు అనే రైతు, ఈయనది 10,000 కూడా రుణం మాఫీ కాలే. ఆ లిస్టుల పేరు రాలేదని వచ్చి ఇక్కడ రైతు వేదికల రోజు ఉన్నటువంటి అధికారులను సంప్రదించారు. వాళ్ళు మీ అన్ని ఈరని తీసుకొని వెళ్ళారు. ఇప్పటికీ దానికి మళ్ళీ కొనసాగింపుగా ఈయనకు సమాధానం రాలేదు. 80,000 ఉన్నటువంటి రైతు అంబార్పేట గ్రామ రైతు, ఈయన ఎస్సీ రైతు, ఈయనకు 80,000, ఈయనకు కూడా రుణం మాఫీ కాలేదు. ఎందుకు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు. గోనెల బుచ్చిరామలని ఈయన 1,30,000, ఆనగల్ల రాజేశ్వరి 80,000, వీళ్ళందరూ అంటే 1 లక్షలోపు ఉన్నోళ్ళు కూడా చాలామంది. మా ఊళ్ళో దాదాపు అంతా రైతుతో అంటే వ్యవసాయ ఆధారిత గ్రామం. 350 నుంచి 400 దాకా రైతులు ఉంటారు. ఈ రైతుల లోపల దాదాపు 100కు 90% రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 10% కూడా మాఫీ కాలే. మాఫీ అయిపోయిన లిస్టులలో 1,00,000, 1,50,000, 2 లక్షల లోపు మాపైన వాళ్ళు బ్యాంకుకి వెళ్తే అక్కడ బ్యాంకు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. మేము ఫోన్ చేసినప్పుడే రావాలి అని వాళ్ళు కసురుకోవడము. 10,000, 1 లక్షలోపు మాపైన కొంతమంది గతంలో మాపైంది, గత ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు అప్పుడు కరెక్ట్ సమాచారం ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడే రైతు వేదికకు వచ్చి ఏవో గారిని కలిసి మాది ఏంటంటే మీరు ఎప్పుడో మాపైంది, మీరు బ్యాంకుకి వెళ్ళిరని చెప్తే వాళ్ళేమో మీరు ఏవో గారి దగ్గర కోరిరని. అంటే రైతులను బ్యాంకు వాళ్ళు ఇటు అగ్రికల్చర్ వాళ్ళు అటంటే ఇటు ఇటంటే అటని తింపడం మీదనే సరిపోతుంది. 1,50,000 లోపు మాపైన రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా మేము ఫోన్ చేసేదాకా రావద్దని బ్యాంకు వాళ్ళు రైతులను గెంటేసుడే ఒకటి తక్కువ అవుతుంది అక్కడ బ్యాంకులో. మొత్తం మీరు ఫోన్ చేయి, మీకు ఫోన్ వచ్చిందా, ఫోన్ రాని ఎందుకు వచ్చినావు అంటే దీన్ని అర్థం ఏంది? మరి రైతులకు 2 లక్షల లోపు రుణం మాఫీ చేస్తున్నారు. 2 లక్షల లోపు రుణం మాఫీ చేస్తున్నప్పుడు అప్పుడు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఆ టైంలో కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డును మేము ఆధారంగా చేసుకొని రుణమాఫీ అని చెప్పలేరు. సరే, అది చెప్పలేరు. అలా చేస్తున్నప్పుడైనా అగ్రికల్చర్ వాళ్ళందరూ డిపార్ట్మెంట్ని కూర్చుండబెట్టుకొని ముందే ప్రతి ఊరు నుంచి డేటా తీసుకోవాలి గవర్నమెంట్. అలా తీసుకోలేదు. ఒక రైతు దరూరు, ఈయన బిడ్డకు పెళ్ళి అయిపోయిన ఆమె పేరు రేషన్ కార్డులో ఉండిపోయింది ఇక్కడ దరూరులో. ఈమెను తాండ్రాలు ఇచ్చిర్రు, గంభీర్పూర్ మండల్. అక్కడ ఆమెకు భూమి ఉన్నది. అక్కడ ఆమె లోన్ తీసుకుంటే ఇక్కడ ఈయనకు మాఫీ కాలే. ఎందుకంటే నీ బిడ్డ లోన్ తీసుకుంది, నువ్వు తీసుకుందావు అని. అంటే వ్యవస్థ అనేది ఏ రకంగా పని చేస్తున్నది? ఇప్పుడు ఈయన నష్టపోయినట్టే కదా. అలా బిడ్డనేమో వేరే మండలు, ఆమె మొత్తం పెళ్ళి అయిపోయింది, అన్ని చేంజ్ అయిపోయినాయి, పిల్లలు అయినరు. మీ బిడ్డ పేరు ఇంకా పోలే అంటే గవర్నమెంట్ రేషన్ కార్డులు కొత్త ఇచ్చిన తర్వాత ఎవరే వాళ్ళకి అయిపోతుండే. ఆలే గంగారెడ్డి అని మా ఊళ్ళో 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు 2 కొడుకులు ఏరబడ్డారు, భూమి జాగాలు వంచేసిండు, వాళ్ళు రుణం తీసుకున్నారు. మీ కొడుకులందరూ మీతోటే ఉన్నారని వాళ్ళకు కూడా రుణాలు మాఫీ కావాలి. అంటే మరి రేషన్ కార్డు ఇట్లా అనుసంధానం చేసి 41,000 కోట్లని మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు చేసినట్టు ఇది? మరి రైతులకు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. నిజం, రైతు పక్షపాతి ప్రభుత్వము. ఎటే టైంలో 2 లక్షలు కొన్ని అవి హర్షించదగ్గ విషయం, ఓకే, ఒప్పుకుంటాం. మరి మిగతా ఈ రైతులందరూ 100కు 100% చేసినా 90% చేసిరా, దాంట్లో 10% మందికి కూడా న్యాయం జరగని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రైతులు వాళ్ళు మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. మరి దీన్ని ఆ రైతులందరికీ, రుణం తీసుకున్న రైతులందరికీ ఏ కారణంగా రేషన్ కార్డు అడ్డు పెట్టుకొని వాళ్ళను పక్కకెట్టడం, అది ఎంతవరకు సమంజసం? దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులందరికీ మేము రైతులందరి తరపున విన్నపం చేసుకుంటున్నాం. మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఏంటి అంటే 2 లక్షల పైన ఉన్నాయి కట్టండి, 2 లక్షలు కట్టండి, పైన ఉన్నాయి కట్టండి, మీకు 2 లక్షలు మాఫీ చేస్తామని. మీ మాట ప్రకారం రైతులు కడతారు. కట్టిన తర్వాత వాళ్ళకు రాకపోతే ఎవరు? దానికి ఒక విధి విధానం లేదు, ఎట్లా అన్నది లేదు. అధికారులను అడిగితే మీరు ఒక పేపర్ రాసిచ్చి పొర్రి అంటారు. 10,000 అప్పటి నుంచి పేపర్ రాసిచ్చారు. 10,000 రైతు కూడా వీడికి 3 సార్లు రాసిచ్చిండు, 3 విడతలల్లో. మరి ఇప్పటికీ ఈయనకు తగిన సమాధానం రాలేదు.